ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాపమని తనకి బెయిల్ ఇప్పిస్తే మా మహానే చంపాలని చూసిద్దండి. ఇంకెప్పుడు తనకి బెయిల్ రాకుండా చూడండి. ఇలాంటి హంతకురాలు ఇంట్లో కాదు, జైల్లో కాదు, నరకంలో ఉండాలి. తీసుకెళ్లి ఉరితీయండి సార్. అనవసరంగా మహా తనకి బెయిల్ ఇప్పించింది. తన వల్ల మహాకు థ్రెట్ ఉంది సిఐ గారు. తక్షణం తీసుకెళ్ళిపోండి. ఈవిడ మా అమ్మని చంపిన హంతకురాలు. మా పిన్నిని కూడా చంపాలనుకుంది. ఈవిడ్ని మేము ఎప్పటికీ క్షమించం. నైట్ నన్ను చంపడానికి తను వాడిన కత్తి ఇదే సిఐ గారు. ఈ కత్తిని ఈవిన్ని ఈ రోజే కోర్టులో హాజరుపరిచి వెంటనే జైలుకి పంపించండి. ఏమమ్మా విద్యాదేవి, ఆల్రెడీ నీ అకౌంట్లో ఒక మర్డర్ కేసుంది. మళ్ళీ ఇంకో మర్డర్ చేయాలనుకున్నావా? నీ మొహం చూస్తుంటే దేవతలా ఉన్నావు, కానీ చేసేవన్నీ దెయ్యం పనులు. నువ్వు చేసిన మర్డర్ అటెంప్ట్కి నీ బెయిల్ రద్దయింది. స్టేషన్కి పద. కానిస్టేబుల్స్, ఈవిని అరెస్ట్ చేసి జీప్ ఎక్కించండి. ఆగండి. ఏంటి సీత, ఆవిడ్ని ఎలా కాపాడాలని చూస్తున్నావా? మళ్ళీ తప్పు చేయాలి అనుకుంటున్నావా? ఆవిడ ఏ తప్పు చేయలేదు మామా. నైట్ తన చేతిలో కత్తి ఉండటం నువ్వు కూడా చూసావు కదా సీత. ఆ కత్తి ఆవిడది కాదు. మరి ఇంకెవరిది? కొంప తీసి నువ్వు గాని ఇచ్చావా ఏంటి? మహావతిని మర్డర్ చేయమని చెప్పి సీతే ఆవిడ్ని ప్రోత్సహించుంటుంది. అనవసరంగా నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వక సీత. మహా నిన్ను విడిపించడమే ఎక్కువనుకుంటే నీకిచ్చిన మాట కోసం ఈవిడ్ని కూడా బెయిల్ మీద బయటికి తీసుకొచ్చింది. కాదు మావయ్య, కానీ రాత్రి ఇవిడ అత్తయ్యను చంపాలి అనుకోలేదు. ఆవిడే మర్డర్ అటెంప్ట్ చేసిందని పిన్ని చెప్తుంది కదా, ఇంకా ఎందుకు మొండిగా వాదిస్తావు? ఆవిడ చేయలేదు అని నేను చెప్తున్నాను కదా మామా. తనే చేసింది అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. తను చేయలేదు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? మీరిలా అడుగుతారని నాకు తెలుసు అత్తయ్య. ఆధారం లేకుండా మీరు నమ్మరు కదా. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సీత? ఆధారాలు తీసుకురావడానికేమో అల్లుడు, వెయిట్ చెయ్యి. ఇప్పుడు ఇదేం ఆధారాలు తీసుకొస్తుందో. ఆ మూటేంటి సీత?
అందులో ఏముంది? మీరే చూస్తారుగా. లే. ఎవరు తను? రాత్రి అత్తయ్య మీద దాడి చేసిన కిలాడి ఈమె. రాత్రి ఇది ఇంటి నుంచి బయటికి పారిపోతుంటే పట్టుకుని ఇలా బంధించాను. ఈ విషయం మీ అందరితో నైటే చెప్దామనుకున్నాను, కానీ మహాలక్ష్మి అత్తయ్య పొద్దున్నే పోలీసులను పిలిపిస్తాననేసరికి పోలీసుల ముందే దీని సంగతి తేలుద్దామని ఆగాను. మరి నిజాలేంటో దీని నోటితోనే చెప్పిస్తాను. అప్. చెప్పవే, ఎవరు నువ్వు? రాత్రి మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా అత్తయ్యని ఎందుకు చంపాలనుకున్నావు? చెప్తావా లేదా? చెప్పు. ఎవరు ఎవరు చెప్పు. చెప్పు, ఎందుకు వచ్చావు? చెప్పే. మర్యాదగా చెప్పు. Please stop చెప్పు. చెప్పే. సీత, ఆగమ్మా, ఆగు. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవద్దమ్మా. ఈ లేడీ సంగతి స్టేషన్కి తీసుకెళ్లి మేం తేలుస్తాం. నువ్వు వదిలేమ్మా. ఇది నిజం చెప్పాక తీసుకెళ్ళండి, అప్పటి వరకు వదలను. చెప్పవే. చెప్పు. చెప్పు, ఎందుకు వచ్చావు? చెప్పే. నువ్వు అలా కొడితే తను చచ్చిపోతుందమ్మా. అనవసరంగా ఆ కేసు నీ మెడకు చుట్టుకుంటుంది. తనెవరో, మా ఇంటికి ఎందుకు వచ్చిందో, మా అత్తయ్యను ఎందుకు చంపాలనుకుందో తెలియాలి కదా. చూస్తుంటే తెలియడం లేదమ్మా, తను దొంగ. ఈ మధ్య ఇలాంటి దొంగలు రాత్రిపూట ఇళ్లలో దూరి డబ్బుల కోసం మనుషుల్ని చంపేస్తున్నారు. తన సంగతి మేం చూసుకుంటాం కదా. కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి, క్విక్. చూసావా మామా, ఆ కిలాడి ఎవరో ఇంట్లో దూరి అత్తయ్యను చంపాలని చూస్తే మీరందరూ అత్తమ్మను అనుమానించారు. ఇప్పటికైనా నిజం తెలిసిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.